పెట్టగలిగితే మేబీ రానున్న రోజుల్లో మంచి అవకాశాలు ఉంటాయి. ఓకే సత్యనారాయణ గారు, సో ఇంకొకటి బడ్జెట్ వస్తుందంటే కూడా ఇంతకు ముందు లాస్ట్ టైం పెట్టిన బడ్జెట్ వల్ల కూడా ఎలాంటి లాభాలు ఉన్నాయనేది కూడా ఒకసారి మనం బేరీజ్ వేసుకోవాలి. సో ఈ లెక్కను చూస్తే పేపర్ వైజ్ గానే ప్రాఫిట్స్ ఉన్నాయా, గ్రౌండింగ్ లో కూడా ప్రాఫిట్స్ వచ్చాయని అనుకోవచ్చా? అండ్ ఇంకోటి ఈ టైంలో కంపెనీస్ పర్ఫార్మెన్స్ ఏ రకంగా ఉంటుంది? ఎందుకంటే ఇందాక రేవంత్ కానీ చాలా మంది కూడా ఈ విషయంలో చెప్తున్నారు, ఎక్కువగా కార్పొరేట్ కి అనుకూలంగా బడ్జెట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అని అంటున్నారు. కాబట్టి సో మేబీ ఈ టైంలో కంపెనీస్ ఎట్లా పర్ఫార్మ్ చేయాలంటారు? ఇప్పుడు థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చినాయి. రేపు బడ్జెట్ లో ఏవైతుందో రాబోయే సంవత్సరానికి ఏ సెక్టార్స్ బెనిఫిట్ పొందుతాయి అనేది ఫస్ట్ మనం చూడాలి. ఉదాహరణకి జనరల్ గా ఏం జరుగుద్ది అంటే ఇప్పుడు అంటే ఏరోస్పేస్ అంటే ప్రతి జిల్లాలో కానీ ఎక్కువ ఎయిర్పోర్ట్లు ప్లాన్ చేస్తున్నారు. అంటే ఏరోస్పేస్ కి సంబంధించింది. డిఫెన్స్ ఇప్పుడు ఎప్పుడు చూసినా మనం ఎక్స్పోర్ట్స్ లో ఉన్నాం, అందుకని డిఫెన్స్ సెక్టార్, అగ్రికల్చర్ సెక్టార్. తర్వాత ఇప్పుడు మొన్న మోడీ గారు అనడం ఏంటంటే మనకి సంవత్సరానికి 52 వారాలు ఉంటాయి, అంటే 52 శాటిలైట్లు పోవాలి అనేది మనది కాదు, అంటే అవుట్ సోర్స్ మనం బయట వాళ్ళకి ఇవ్వటం, మళ్ళీ బయట వాళ్ళకి మనం ఆర్డర్ తీసుకొని చేయటం అనమాట. అంటే ఎంఎస్ఎంఈలు, ఎస్ఎంఈలు అవన్నీ కూడా అంటే మన ఏదైతే శాటిలైట్ కి సంబంధించిన ఆ సెక్షన్ కి కూడా సబ్సిడీలు కానీ అవి ఉంటాయి. ఇవి ఎంఎస్ఎంఈలు. తర్వాత ఎఫ్ఐఐలకి ఏదైతే ఉందో జిఎస్టీ కానీ అటువంటివి కానీ గుడ్ న్యూస్ కానీ ఏదైనా. ఎందుకంటే ఎప్పుడైతే ఈ అనిశ్చిత పరిస్థితులు ఏర్పడే విషయం మన ట్రంప్ వచ్చిన తర్వాత ఎఫ్ఐలు కంటిన్యూగా సెల్లింగ్ లోనే జరగడం జరిగింది. డిఐలు, మ్యూచువల్ ఫండ్స్, డిమాట్ అకౌంట్లు, మ్యూచువల్ ఫండ్స్, ఎస్ఐపీలు ఎన్ని వచ్చినా మార్కెట్ మాత్రం డౌన్ లోనే ట్రేడ్ అవుతుంది. కాబట్టి దానికి ఏదైనా అయితే ఎఫ్ఐఎల్ కి ఏదైనా ఛాయిస్ ఉంటే మళ్ళీ మన ఎఫ్ఐఎల్ కనుక మనం మార్కెట్ లోకి రాగలిగితే ఆటోమేటిక్ గా మళ్ళీ ఎల్లుండి నుంచి అంటే బడ్జెట్ లో ఫేవర్ ఉంటే ఆటోమేటిక్ గా ఎల్లుండి నుంచి ఎఫ్ఐఎల్ బైలోకి వచ్చేస్తే మార్కెట్ మళ్ళీ పాజిటివ్ లో ఉంటాయి. తర్వాత ఇంకోటి లాక్డౌన్ క్యాపిటల్ గెయిన్స్ ఒకటి ఉండే, అది ఒకటి కొంచెం ఎస్టీటీలు ఒకటి ఉంది. అవన్నీ అదే మన ట్యాక్స్ కి సంబంధించినవి. అందులో ఏమన్నా ఇంకా ఎగ్జిబిషన్ కనుక ఇస్తే మళ్ళీ తర్వాత ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి, దానికి సంబంధించినవి. అంతకుముందు ఇన్సూరెన్స్ కి 0 అంటే 100% చేసేసాడు. ఇప్పుడు పబ్లిక్ సెక్టర్ బ్యాంకుల్లో కూడా ఎఫ్డిఐ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ని ఎంకరేజ్ చేసే ఆలోచనలో ఉన్నది అనేది వార్తలు. అవన్నీ కూడా అయితే కావాలి, ఎంత ఇస్తారు, ఏమి ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు, ఎట్ల నుంచి అప్లికబుల్, అవన్నీ కూడా రేపు మనం బడ్జెట్ చూసుకోవాల్సిందే. తర్వాత రైల్వే సెక్టార్ కూడా బాగా చూసుకునే, రైల్వే సెక్టార్ కి బాగా కేటాయింపులు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తే అంటే ఎక్కడెక్కడైతే స్టేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా అంటే బాగా చేయడం జరిగింది. ఇప్పుడు ఉదాహరణకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎప్పటిదో పాతది, దాన్ని కూలగొట్టి ఇప్పుడు ఎయిర్పోర్ట్ టైప్ లో అనమాట. అంటే రైల్వే స్టేషన్ పోతే ఎయిర్పోర్ట్ ఫీల్ వచ్చేటట్టుగా తయారైతున్నాయి. మామూలు రైల్వే స్టేషన్స్ కూడా తయారైపోతున్నాయి. మళ్ళీ ఎక్స్పాన్షన్ చేస్తున్నారు. ఒకప్పుడు హైదరాబాద్ లో సరిపోవట్లేదు అంటే ఇప్పుడు చెర్లపల్లికి పోయింది. అంటే చెర్లపల్లి నుంచే డైరెక్ట్ అనమాట. అంటే అట్లా మనం ఒక హైదరాబాదే కాదు, ఆల్ ఓవర్ ఇండియాలో రైల్వే సెక్టర్ మాత్రం రాబోయే రోజుల్లో దానికి బడ్జెట్ లో బాగా కేటాయింపులు ఉంటాయి. రైల్వే సెక్టర్ సంబంధించిన అవి కూడా బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. తర్వాత సోలార్, అంతకు ముందు నుంచి కూడా మన ప్రభుత్వం ప్రతి బడ్జెట్ లో కూడా సోలార్ కి సంబంధించిన సోలార్ ప్యానెల్స్ ప్రతి స్టేట్ ఏమంటుంది 200 యూనిట్లు ఫ్రీకి ఇస్తామని అంటుంది. అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఏమంటుంది 200 యూనిట్లు లేదు, సోలారే పెట్టేసుకోండి, అది ఎంత కనుక మీరు యూజ్ చేసుకుంటే ఎక్స్ట్రా గ్రిడ్కి పోతుంది అంటుంది. అంటే లైఫ్ టైం, లైఫ్ లాంగ్ కోతలు గీతలు ఏముండవు. అందుకని సోలార్ మీద బాగా ఫోకస్ అవుతుంది. అందుకని ఇప్పుడు అంటే కొండల్లో, గుట్టల్లో, వాటర్లో అన్నిట్లో కూడా సోలార్ ప్యానెల్సే. మళ్ళీ తర్వాత శాటిలైట్ కి సంబంధించిన ఏవైతున్నాయి అంటే చంద్రయాన్ లాంటివి, లేకపోతే ఇప్పుడు పిఎస్ఎల్వి లాంటివి, అవి ఇప్పుడు రోజు అనమాట. తర్వాత నుంచి వీక్లీ వన్స్ అంటే ఒక్కసారి పోయి అంటే 5, 6, 10, 15 అట్లా వెళ్ళిపోతుంటాయి అనమాట. అంటే అంతకుముందు ఒక లాంచింగ్ ప్యాడ్ ఉంటే ఇప్పుడు 5 ఉన్నాయి అనమాట లాంచింగ్ ప్యాడ్. అంటే ఎట్ ఏ టైం 5 తయారైతుంటాయి అనమాట. అందుకని అదొకటి. అంటే ఇది ఒక నెక్స్ట్ సర్వీస్ సెక్టార్ ఒకటి కూడా బాగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏదైతే ఇప్పుడు జొమాటో లాంటివి, స్విగ్గీ లాంటివి ఏదైతే సర్వీస్ సెక్టార్ ఏ చేసినా కానీ ఆ సెక్టార్ కి ఎంతో కొంత బెనిఫిట్ కూడా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. తర్వాత అగ్రికల్చర్ సెక్టార్, ఎందుకంటే ఇన్ఫ్లేషన్ కంట్రోల్ ఉంది, కానీ అగ్రికల్చర్ సెక్టార్ కి ఇంకా ఉందనుకోండి ఇన్ఫ్లేషన్ అంటే అలానే నార్మల్ గా మెయింటైన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంకా చాలా సెక్టార్ మనం చూడవలసింది ఏంటంటే ఏ సెక్టార్ కి ఎంత ఎలొకేషన్ చేస్తున్నారు. ఎక్కువ సెక్టార్ ఏ సెక్టార్ కి ఎలొకేషన్ అయితే దాన్ని బట్టి మనం ఎల్లుండి అంటే రేపు బడ్జెట్ అయిపోయినాక ఆ సెక్టార్ కి బెనిఫిట్ అవుతుంది. కాబట్టి ఆ సెక్టార్ లో ఉన్నటువంటి షేర్స్ ని చూసుకొని చేసుకోవాలి. ఓకే అండి. ఎస్ అలేఖ్య గారు, సో ఇంకొకటి